అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. మరి సమ్మర్ సీజన్ రానే వచ్చేసింది. పిల్లలకి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్స్, అందులోనూ పిల్లలకి కేసరి బాదం కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా. సో నేనైతే ఇంట్లోనే ఏ విధంగా టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవాలి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా వచ్చేసి ఒక కప్లో అయితే మిల్క్ తీసుకోవాలండి. ఒక కప్ మిల్క్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మెల్ట్ చేసి బాగా కలుపుకోవాలి. సో మొత్తం కూడా మెల్ట్ అయిపోయినంత వరకు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో సమ్మర్ సీజన్ అంటేనే చాలా చల్లగా కూల్గా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా. సో అందువల్ల ఈరోజైతే నేను ఈ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఈ విధంగా మెల్ట్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక కప్ తీసుకొని ఆ కప్లో జీడిపప్పు, అలాగే బాదం పప్పు, సో దాంతోపాటు ఒక 4 ఇలాచీ వేసుకున్నాను. సో ఇవి వచ్చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత సేమియా పుల్లలు అయితే వేసి బాగా వేయించుకోవాలి. అంత దోరగా వేయని అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో వచ్చేసి పాలు అయితే నేను ఒక 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. సో పాలన్నీ ఈ విధంగా వేడి అయిన తర్వాత అందులో కొంచెం సాఫ్రాన్ అయితే వేసుకున్నాను. పాలు బాగా చిక్కబడేదాకా బాగా ఇలా కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్లో చేసుకుంటూ ఉండాలి. సో అందులోనే వచ్చేసి నేను మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను. 2 స్పూన్స్ మిల్క్ మేడ్ అయితే ఆ పాలలో వేసుకొని ఇంకా చిక్కగా అయినంత వరకు కూడా బాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, పాలు మొత్తం చాలా దగ్గరగా అవుతున్నాయి. సో బాగా మరిగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి సేమియా అయితే వేసుకున్నాను. సేమియా బాగా ఉడికినంతసేపు బాగా మరిగించుకోవాలి. సో మరుగుతున్నప్పుడే షుగర్ కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిల్క్ మేడ్ వేసాం కాబట్టి షుగర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ ఇందాక పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి బాగా దగ్గరగా చిక్కగా అయినంత వరకు బాగా చిక్కగా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఇలాచీ పౌడర్ 3 కూడా బాగా మిక్స్ చేసి ఇంకా సేపు మరిగించుకోవాలి. సో మొత్తానికైతే కంటెస్టీ వచ్చి ఈ విధంగా చిక్కగా అయ్యిందనమాట. సో ఇది చల్లార్చి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇలాగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి వీటిలో సర్వ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలండి, లేకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే మొత్తం మౌల్డ్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే స్టిప్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి ఇంకొక డిజైన్ అన్నమాట, కుల్ఫీ మౌల్డ్స్ ఇవి కూడా. సో
సో ఇందులో కూడా మొత్తం కూడా సర్వ్ చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి 1 నైట్ అన్నమాట పెట్టుకున్నాను ఫ్రీజర్లో. సో మినిమం అయితే ఒక 4 అవర్స్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫ్రీజర్ అనమాట. ఆల్రెడీ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి వీటిని కూడా డంప్ చేసుకుంటున్నాను. సో వచ్చేసి నేను 1 నైట్ అంతా వదిలేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, ఎలా వచ్చిందా ఏంటా అని చూద్దామని. సో మొత్తానికైతే రెడీ అయిపోయాయి అనమాట. సో వెంటనే ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను. సో పిల్లలు అయితే చాలా యమ్మీగా చాలా ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ మనకి సమ్మర్ సీజన్ వస్తుందంటేనే చల్లగా ఐస్ క్రీమ్స్ తినాలి అనుకుంటాం కదా. సో అయితే మీరు కూడా ఈ విధంగా చాలా సింపుల్గా నేను ఎలా తయారు చేశానో మీరు కూడా రెడీ చేసేయండి. సో టేస్ట్ అయితే చాలా కిర్రాక్గా వచ్చిందనమాట. డోంట్ మిస్, అస్సలు మిస్ కాకండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.